అంత మీడియా మీరే కల్లారా చూశారు. నిన్న నా జరిగిన ప్రెస్ మీటు, మొన్న ఆమె పెట్టిన ప్రెస్ మీటు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేసుకునే పని అయింది ఎమ్మెల్యేకి. నిజంగా ఓ నియంతలాగా వివరిస్తుంది. వచ్చి 3 నెలలు కూడా ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన, దౌర్జన్యకరణ పాలన జరుగుతుంది. అంటే మాకు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటుంది, మాకు ఓటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంతలాగా వివరిస్తారు. నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే. కూతవేటలో ఒక 300 మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది. 300 మీటర్ల పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంత అరాచకంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఎవరు లేని టైంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది, నరికేదే కాకుండా మనుషుల్ని కూడా హరాస్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం. నిన్న ముఖాముఖి కూడా మాట్లాడే దాంట్లో అమ్మానేమన్న సంభోషణ తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ చూసుకోవాలి. చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాప్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది. కడప నగరంలో ఈరోజు కూడా 30 ఏళ్ళుగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం. ఇంతవరకు స్థానిక సమస్యల ద్వారా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా. సర్పంచ్గా 10 ఏళ్ళు, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా, మేయర్గా 10 ఏళ్ళు ఉంటూ ప్రజలకు సర్వీస్ చేసే విధాల్లో ఎక్కడలో ఎటువంటి లోపాలు మేము చేయలేదు. ఇప్పటికీ 73 వెహికల్స్, మా కార్పొరేషన్ వెహికల్స్, 570 మంది స్టాఫ్తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాప్ ప్రోగ్రాం పెట్టినా కానీ ఆ ప్రోగ్రాంని చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి, చెత్తకు పన్ను వసూలు చేస్తానని అన్నా కూడా ఈరోజు 3 నెలల నుంచి క్లాప్ ప్రోగ్రాం మేము ఆటోలు తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి. మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత, మేము ఎంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు. ఈడ చెత్త వేసేదానికి ఎవరు రాలే, కేవలం తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పందికొక్కులు వీటికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం. మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి 3 నెలల నుంచి మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు, హిందూ ముస్లిమ్స్, క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మెలిగే ఊరు. 30 ఏళ్ళుగా ఎప్పుడు జరగని హరాస్మెంట్స్ ఈ 3 నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసినా హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కూడా చూడకుండా అతని మీద ఫోక్సో కేసు పెట్టడం అనేది చాలా దారుణం. ఈరోజు మా ఇంటి ముందర చెత్త వేసిన వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళ పోలీసులు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా, పోలీసులు తెలియకుండా జరిగిందని అనుకోవాలన్నా? పూర్తిగా ఈ వ్యవస్థలో పూర్తిగా హత్యా రాజకీయాలు, హింసా రాజకీయాలు, దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మీ కల్లార పత్రికా విలేకరులు అందరూ కూడా చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి. ఇంత హరాస్మెంట్ చేసి కేంద్రానికి మా జగన్మోహన్ విన్నవించుకున్నా కానీ కేవలం 3 నెలల్లో ఎంతమంది చనిపోయారు, ఏం చనిపోయినారు, ఏమో అప్పుడే 3 నెలలు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే, భయభ్రాంతులైనవా, తట్టుకునేవా అంటే ఎంత హీనంగా ఒక బీహార్ లాగా, ఒక ఒరిస్సా లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా అని చెప్తున్నాం. ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే, మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వేళ్లతో మీ ఇండ్లు కూడా పెరిగిలిచ్చే కార్యకర్తలు మా కార్యకర్తలు.
కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. అరాచకం చేయాలంటే మాకు తట్టుకోలేరు. మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన హరాస్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేము వదిలిపెట్టమని, అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తాం.